ఏఎన్ఆర్యుహెచ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల మనకి ఏహెచ్ఎస్కి సంబంధించి 4th ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అని చెప్పి మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హే బడ్డీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ ట్యూటర్. సో ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మనమైతే ఏహెచ్ఎస్కి సంబంధించి అన్ని కోర్సుల గురించి వీడియోస్ చేసుకున్నాం. సో అనస్థీషియా కానీ, ఆడియాలజీ, స్పీచ్ థెరపీ, బీపీటీ అండ్ అదర్ కోర్సెస్ అన్నిటి కూడా బీఎస్సీ ఎంఎల్టీ. సో కోర్స్ ఏంది, కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, లైక్ సిలబస్ ఏమేమి ఉంటుంది, స్కోప్ ఎట్లా ఉంటుంది అండ్ నా ఒపీనియన్ ఏంది ఆ కోర్స్ మీద అని చెప్పి వీడియోస్ చేసిన. ఒకసారి మా టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. లేకపోతే మా ఛానల్లో కూడా వీడియోస్ ఉంటాయి, చెక్ చేయరి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే మనకి 2Kకి దగ్గర అవుతున్నాం మనం. సో తొందరగా 2K అయితే రీచ్ అయ్యేలా చూడండి. సో దట్స్ మై రిక్వెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఎవ్రీవన్ ఈస్ ఆస్కింగ్ దట్ 4th ఫేజ్ ఉంటుందా ఉండదా అని చెప్పి. మ్యాక్సిమం అయితే మనకు 4th ఫేజ్ ఉంటుంది. బట్ ఫేజ్ 3 తర్వాత ఎవరెవరు జాయిన్ కాలేదు అని చెప్పి మనకు ఒక లిస్ట్ వస్తుంది, ఓకేనా. ఆ లిస్ట్ని బట్టి పక్కా చెప్పొచ్చు 4th ఫేజ్ ఉందా లేదా అని చెప్పి. మ్యాక్సిమం అయితే మనకి 4th ఫేజ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనకి లాస్ట్ ఇయర్ కూడా ఫ్రీ ఎగ్జిట్ పెట్టారు. సో దట్ ఇంకా ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ రాలే కాబట్టి సో 4th ఫేజా ఫైనల్ ఫేజా అంటే 4th ఫేజే లాస్ట్ ఫేజా అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా తెలియదు అఫీషియల్గా. సో ఎందుకు చెప్తున్నా అంటే యూనివర్సిటీ రెగ్యులేషన్స్ అనేది మనం చెప్పలేము. సో ఎప్పుడైనా కూడా యూనివర్సిటీ వాళ్ళు డెసిజన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో మనకి లాస్ట్ ఫేజ్ ఇది అని ఏం చెప్పలేరు అన్నట్టు వాళ్ళు, ఓకేనా. సో పోయినసారి అయితే 5 ఫేజెస్ దాకా ఉన్నాయి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే దాంతోపాటు మనకి ఫ్రీ ఎగ్జిట్ పెట్టిన తర్వాత ఒక ఫేజ్ అయితే ఉంటుంది. సో ఇంకా ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ రాలే కాబట్టి మనకి ఇంకొక ఫేజ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఇయర్ ఫ్రీ ఎగ్జిట్ ఉందా లేదా అని చెప్పి యూనివర్సిటీ అయితే మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో ఎందుకు చెప్తున్నా అంటే యూనివర్సిటీ అనేది మనం ఫస్ట్ ఫేజ్లో సో యాక్చువల్గా మనకు నోటిఫికేషన్లు ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిపోర్ట్ చేయలేదో వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ కాదని చెప్పి ఇచ్చారు. బట్ ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే ఒక 1 టైం ఎగ్జామ్షన్ కింద ఇచ్చారు అన్నది అది యూనివర్సిటీ డెసిజన్. సో అందరూ కూడా ఏమన్నారంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ చేయని వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్ కాదనే చెప్పారు. బట్ ఒక 1 టైం ఎగ్జామ్షన్ కింద సో రిపోర్ట్ చేయకపోయినా కూడా సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోరు అని చెప్పి అట్లా ఇచ్చారు అన్నట్టు. సో అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనం ఏది కూడా చెప్పలేము. సో ఏం చెప్పినా కూడా అదంతా కూడా మిస్కమ్యూనికేషన్ అవుతుంది. సో దట్ ఇదే లాస్ట్ ఫేజ్ అనే థాట్ లోపల అయితే ఉండి అండ్ ఒక ఆల్టర్నేటివ్ అయితే చూసుకోరి. సో దట్స్ మై ఒపీనియన్. సో దట్స్ మై అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్, ఓకేనా. సో అదొక్కటే నేను చెప్పాలనుకున్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫేజ్ 4కి ఫేజ్ 3లో రిపోర్ట్ చేయని వాళ్ళు, ఫేజ్ 2లో రిపోర్ట్ చేయని వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా అంటే యూనివర్సిటీ డెసిజన్ అనేది ఫైనల్ అవుతుంది కాబట్టి మనం దాని మీద ఎట్లాంటి కామెంట్ అయితే చేయరాదు. సో ఫైనల్లీ వెయిట్ చేద్దాం, ఈరోజు ఈవినింగ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కావచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.